ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో హనుమాన్ జయంతి. ఈ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, తేదీ, పూజా విధానం వివరాలు తెలుసుకుందాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటాము. ఈరోజు శ్రీరాముడిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. హనుమ జయంతి తేదీ, సమయం, పూజా విధానానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది అంటే, హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటాము. ఈరోజు శ్రీరాముడిని, హనుమంతుడిని ఆరాధించడం వలన కష్టాల నుంచి బయటపడొచ్చని, సంతోషంగా ఉండొచ్చని పురాణాలు చెబుతున్నాయి. హనుమ జయంతి ఈసారి ఎప్పుడు వచ్చింది, హనుమ జయంతి పూజా సమయం, తేదీ, పూజా విధానానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎప్పుడు అంటే, ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తిథిలో హనుమాన్ జయంతిని జరుపుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 12న వచ్చింది. పౌర్ణమి తిథి ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 13 5:51 ముగుస్తుంది. ఈ ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. హనుమాన్ జయంతి నాడు ఏం చేయాలి అంటే, మొదటగా హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించాలి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి. హనుమంతుడి సింధూరాన్ని హనుమంతుడికి పెట్టి ఎర్రటి పువ్వులను, తులసీ దళాలను సమర్పిస్తే మంచిది. హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ సమర్పిస్తే మంచిది. సింధూరంతో, తమలపాకుతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి. ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాల్ని పొందవచ్చు. చివరగా హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి. హనుమంతుడికి ప్రత్యేకంగా మనము ఎందుకు కొలచాలి అంటే, హనుమంతుడి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు. 8 మంది అమరుల్లో ఒకరని అంటారు. ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు, కష్టాల నుంచి బయటపడవచ్చు. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయి, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. సామూహిక పారాయణాలు అంటే, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీస పారాయణం, సుందరాకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ఆరాధిస్తే సకల విజయాలను పొందవచ్చు, కార్యసిద్ధి చేకూరుతుంది. ఈ విధంగా హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి, ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరంలో అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాలు కూడాను మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి.